తెలంగాణలో మిగిలిపోయిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది అధిష్టానం. ఢిల్లీలో జరిగిన సీఈసీ సమావేశంలో అభ్యర్థుల్ని నిర్ణయించారు. ఇందులో 4 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయడమే కాకుండా 2 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు మార్పు చేసినట్లుగా సమాచారం. మరి కాసేపట్లో తెలంగాణలోని 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేయనుంది. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ కావడం ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకు వెళ్లిందని, గొర్రెల స్కామ్ కూడా చేశారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద నేరాలు ఉన్నాయని, పెద్ద నేతలు ఉన్నారని విమర్శించారు. తన ఫోన్ ని కూడా ట్యాప్ చేశారని అన్నారు. ఎవరి ఆదేశాలతో ట్యాప్ చేశారో త్వరలోనే తెలుస్తుంది అన్నారు. ఈ కేసులో పెద్ద తలకాయలు జైలుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. 40,000 కోట్ల రూపాయల బిల్లులను కేసీఆర్ పెండింగ్ లో పెట్టారన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తాయని చెప్పారు ఉత్తమ్. ఒక్కరో ఇద్దరో కుక్కలు నక్కలు వస్తే చేర్చుకోవడం చీప్ పాలిటిక్స్ అన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ నుంచి బయటకు రాగానే వాళ్లు కుక్కలు నక్కలు అయిపోయారా అంటూ ప్రశ్నించారు ఆమె. కేసీఆర్ నేర్పిన విద్యనే ఇప్పుడు వారి ప్రజాప్రతినిధులు ఫాలో అవుతున్నారని సెటైర్ వేశారు సీతక్క. కోరిన కోరికలు తీర్చే దేవుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి అని అన్నారు మంత్రి కొండా సురేఖ. గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖలో అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. దేవుడి మాన్యాలు కూడా కబ్జాకు పెట్టారన్నారు. దేవాలయాల్లో దేవుడి మాన్యం భూముల్ని ఎన్ని ఉన్నాయో కూడా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు తీసుకొచ్చి దాతల సహకారంతో దేవాలయాలు అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ పార్టీలో 2 షిండేలున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్లగొండ పార్లమెంట్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాళ్ల నుంచి సీఎం రేవంత్ రెడ్డికి డేంజర్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందంటూ ఆరోపించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న హామీ విస్మరించిందన్నారు కేటీఆర్. కడియం శ్రీహరి పార్టీ ఎందుకు మారారో సమాధానం చెప్పాలన్నారు హరీష్ రావు. పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తలో కనిపిస్తోందన్నారు. కడియంకు బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవిని వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. వరంగల్ బీఆర్ఎస్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. కడియం శ్రీహరిని వదిలేదే లేదన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. కూతురు సీటు కోసం బీఆర్ఎస్ లోని దళిత నేతల్ని, ఉద్యమకారుల్ని కడియం బయటకు పంపారని అన్నారు. కడియం దోపిడీ అంతా ప్రజలకు తెలుసని, అలాంటి ద్రోహిని ప్రజలు క్షమించరని అన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ ఆవశ్యకత లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో అత్యంత వేగంగా కూలిపోతున్న పార్టీ బీఆర్ఎస్ఏనన్నారు. కేసీఆర్, కేటీఆర్ల తప్పిదాల వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. కేసీఆర్ ఆయన ఇంకా అధికారంలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారని, అసెంబ్లీలో సీఎం కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నట్టు కలలు కంటున్నారని, అందుకే ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ని చూస్తే జాలేస్తోందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఒక్క సీటైనా గెలవండని తమకు సవాల్ చేయడం సరికాదని అన్నారు. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పారు. హామీలు అమలు చేయకపోతే ఎంపీ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. నీళ్ల కష్టాలు, కరెంటు కోతల నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి నాయకుల్ని పార్టీలోకి ఆకర్షిస్తున్నారంటూ మండిపడ్డారు నిరంజన్ రెడ్డి. రైతులకు తొలి నుంచి అండగా ఉన్నది బీజేపీనేనని బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వం కరవు పేరుతో కుంటి సాకులు చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలన్నారు. ఎన్నికల కోసం రైతు దీక్ష చేపట్టడం లేదని, రైతులకు భరోసా కల్పించడం కోసమే రైతు దీక్ష చేపడుతున్నామని అన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే కరీంనగర్ లో కేసీఆర్ అడుగు పెట్టాలన్నారు బండి సంజయ్. ఏపీలో 114 అసెంబ్లీ అభ్యర్థులు, 5 ఎంపీ అభ్యర్థులు ఖరారైనట్లుగా షర్మిల చెప్పారు. కాంగ్రెస్ జాబితా రేపు విడుదల చేస్తామన్నారు. కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల, రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న రఘువీరారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నారు. పెన్షన్ల పంపిణీ వివాదంపై షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. వాలంటీర్లతో కాకుండా అధికారులతో పెన్షన్లు పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించిందని, కానీ పెన్షన్ల పంపిణీలో యంత్రాంగం కావాలని ఆలస్యం చేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి మేలు చేసేలా సీఎస్ వ్యవహరిస్తున్నారన్నారు షర్మిల. సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను నాశనం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. పేదలకు పెన్షన్ అందకుండా బాబు కుట్ర పన్నుతున్నారంటూ మండిపడ్డారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చాక యథావిధిగా వాలంటీర్ల సేవలు ఉంటాయన్నారు. మంచి చేసే ప్రభుత్వంపై బాబు విషం చిమ్ముతున్నారని, ఆయనకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు విజయసాయిరెడ్డి.
పేదలకు పెన్షన్లు అందకుండా టీడీపీ కుట్ర చేస్తోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పటికిప్పుడు వాలంటీర్లకు ప్రత్యామ్నాయ వ్యవస్థ సాధ్యమా అని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ ఎప్పటి నుంచో సేవలు అందిస్తోంది అని చెప్పారు. ఇన్ని నెలలు రాని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వస్తోంది అని అన్నారు. వీఆర్ఓ జన్మభూమి కమిటీల వ్యవస్థని మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం టీడీపీ చేస్తోందన్నారు. ఎన్నికల ముందు వారి సేవల్ని అడ్డుకోవడం సరికాదని, చంద్రబాబు ప్రతి అంశంలోనూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు బొత్స. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాలంటీర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో సేవలందిస్తున్న 1200కు పైగా వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందిస్తున్నామన్నారు. కొంతమంది తమ సేవలకు రాజకీయాలను ఆపాదించి ఈసీకి ఫిర్యాదు చేశారని, దీంతో తామంతా మనస్తాపానికి గురై మూకుమ్మడి రాజీనామాలు చేశామంటున్నారు వాలంటీర్స్. తాడిపత్రిలో జగన్ కోసం, పార్టీ కోసం వాలంటీర్లు రాజీనామాలు చేయడం శుభదినమన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. వాలంటీరీ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు చేసిన కృషి ఈ రోజు అందరికీ అర్థమవుతుంది అన్నారు. ఇవాళ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అందక చాలా మంది అవ్వా తాతలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాలంటీర్లు లేకపోతే ప్రజల కష్టాలు ఎలా ఉంటాయో ప్రజలు తెలుసుకోవాలి అంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్లు అందరికీ తాను అండగా ఉంటానన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. గతంలో మాదిరి పెన్షన్లు పంపిణీ చేయాలని సీఎస్ ని కోరారు టీడీపీ నేతలు. 5వ తేదీలోపే అందరికీ పెన్షన్ పంపిణీ చేయాలని కోరామన్నారు టీడీపీ నేత వర్లరామయ్య. సీఎస్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, గతంలోలాగే ఇంటికొచ్చే పెన్షన్ అందజేస్తారు అని అన్నారు. నమ్మిన వాళ్లని వంచే వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నియోజకవర్గానికి పరిమితం చేయడం ద్వారా చంద్రబాబు రాజకీయం ప్రదర్శించాడని ఆరోపించారు. పవన్ కి సహనం తక్కువ అని ప్రచారం ప్రారంభించిన 2వ రోజే పవన్ వెళ్లిపోయారంటూ సెటార్లు వేశారు. ఫ్యాన్ గాలికి 3 పార్టీలు 3 ముక్కలైపోయాయి అన్నారు చెల్లుబోయిన వేణు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి సౌమ్య. కంచికచర్ల మండలం గొట్టుముక్కల నుంచి ప్రచారం ప్రారంభించిన నేతలు ఇంటింటికి తిరుగుతూ భారీ మెజారిటీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారానికి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. అనంతపురంలో ప్రభాకర్ చౌదరి ఇంటికి వెళ్లి ఆయన్ని బుజ్జగిస్తున్నారు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి. గంటన్నర సేపు ప్రభాకర్ తో రాంభూపాల్ రెడ్డి భేటీ అయ్యారు. అభ్యర్థిపై పునరాలోచించాలని రాంభూపాల్ ని కోరారు ప్రభాకర్ వర్గీయులు. తమ నేతకు టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్సీని డిమాండ్ చేశారు. టీడీపీ హైకమాండ్ దూతగా తాను రాలేదని, ప్రభాకర్ చౌదరితో ఉన్న అనుబంధంతోనే వచ్చానని అన్నారు రాంభూపాల్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మైనారిటీకి టికెట్ ఇచ్చారని వేమిరెడ్డి వైసీపీని వీడినట్లుగా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను వేమిరెడ్డి దగ్గరకు రానివ్వరన్నారు. వేమిరెడ్డి పక్కన ఉండేది పెద్దరెడ్లు, డబ్బున్న వాళ్లే అని మండిపడ్డారు. కొవ్వూరులో నేతల్ని వేమిరెడ్డి కొంటున్నారని, తనని నమ్మించి మోసం చేసిన వాళ్లను వదిలిపెట్టనని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఇసుక ర్యాంపులను వెంటనే తెరిచి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉందని పనులు అన్ని ఆగిపోతే ఎలా అని ప్రశ్నించారు. కొత్తపేట నియోజకవర్గంలో 7 ఇసుక రీచ్లకు అనుమతులు ఇచ్చి వాటిని ఓపెన్ చేసి కార్మికులకి పని చేసుకునే విధంగా చూడాలి అన్నారు. ఇసుక రీచ్ లో పనిచేసే కార్మికులతో కలిసి అమలాపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ హిమాంశు శుక్లాకి వినతి పత్రం అందించారు. అనపర్తి విషయంలో పట్టు వీడడం లేదు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. చంద్రబాబును కలిసి పరిస్థితులు వివరించారు నల్లమిల్లి. 2-3 రోజుల్లో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానన్నారు చంద్రబాబు. బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చినా నల్లమిల్లి తిరస్కరించారని చెబుతున్నారు సన్నిహితులు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గెలిపించుకుంటామంటున్నారు అనపర్తి కార్యకర్తలు. నంద్యాల జిల్లా అలూరుకి చెందిన టీడీపీ నేత మాజీ ఐపీఎస్ అధికారి శివానంద్ రెడ్డి ఇంటికి వెళ్లారు తెలంగాణ పోలీసులు. భూ వివాదం కేసుకు సంబంధించి తమ వెంట రావాలని పోలీసులు కోరారు. దీంతో శివానంద్ రెడ్డి నోటీసులు ఇవ్వాలని అడిగారు. పోలీసులు నోటీసులు సిద్ధం చేస్తూ ఉండగా శివానంద్ రెడ్డి కారులో ఎక్కి పరారైపోయారు. పెద్ద ఎత్తున శివానంద్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు టీడీపీ శ్రేణులు. శివానంద్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. 2 మహిళలు, 1 వ్యక్తి నుంచి 1,30,00,000 స్వాధీనం చేసుకున్నారు. వీరి దగ్గర ఎలాంటి రసీదులు లేకపోవడంతో నగదు సీజ్ చేసి ఆ 3గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహారాష్ట్ర, కేరళలో వీరు తక్కువ ధరకు గోల్డ్ ని విక్రయించి తాడిపత్రిలో అమ్ముతారని గుర్తించారు పోలీసులు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో రూపకల్పనపై కమిటీలో చర్చిస్తున్నారు సభ్యులు.
ముంబైలో జరుగుతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 ఏళ్ల సంస్మరణ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్బీఐ స్మారక నాణాన్ని విడుదల చేశారు ప్రధాని. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర సీఎం షిండే కూడా పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 1700 కోట్ల రూపాయలను రికవర్ చేయడానికి బలవంత పెట్టబోమని సుప్రీంకోర్టుకి స్పష్టం చేసింది ఐటీ శాఖ. జూన్ వరకు విచారణ వాయిదా వేయాలని కోర్టుని కోరింది. ఎన్నికల వేళ ఏ పార్టీకి ఇబ్బందులు పెట్టకూడదని ఐటీ శాఖ తెలిపింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరాదిలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. రేపు ఉత్తరాఖండ్, రాజస్థాన్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు మోదీ. ఏప్రిల్ 6న యూపీలో ర్యాలీ, రోడ్ షో నిర్వహిస్తారు. ఏప్రిల్ 9న ఫిలిభిత్, ఏప్రిల్ 16న మొరాదాబాద్లో ర్యాలీలో పాల్గొంటారు ప్రధాని. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కి 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. కేజ్రీవాల్ ని జైలుకి పంపించాలని ఆదేశించింది. అంతకుముందు కోర్టు హాల్లోకి వెళుతూ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ప్రధాని తీరు దేశానికి మంచిది కాదన్నారు. అయితే కేజ్రీవాల్ తన ఫోన్ పాస్వర్డ్ ఇవ్వడం లేదని ఈడీ కోర్టులో వాదించింది. కేజ్రీవాల్ తమకు సహకరించట్లేదని ఈడీ ఆరోపించింది. బీజేపీ అభ్యర్థిగా మండి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కంగనా రనౌత్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా మాజీ సీఎం జైరామ్ ఠాకూర్ తో కలిసి మండిలోని భీమ్కాళి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. అంతకుముందు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు కంగనా. చెన్నైలో బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమిళిసైకి మంగళహారతులతో స్వాగతం పలికారు. మరోవైపు కోయంబత్తూరులో బీజేపీ ప్రచారంలో భాగంగా తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై రోడ్ షోలో పాల్గొన్నారు. ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఆగ్రాలో కూడా ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. తాజ్ మహల్ సందర్శనకి వచ్చే పర్యాటకులు ఎండల తీవ్రత, వడగాలుల తాకిడితో ఇబ్బందులు పడుతున్నారు. ఎండల నుంచి రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు పర్యాటకులు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన సినిమా టిల్లు స్క్వేర్. ఈ సినిమాకి ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. పెద్ద సినిమాలకు దీటుగా టిల్లు 2 దూకుడు చూపిస్తోంది. మొదటి రోజే 24 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా 3 రోజుల్లోని 60 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. తాజాగా చిరంజీవి కూడా ఈ టీం ని కలిసి విజయాన్ని సెలబ్రేట్ చేశారు. ఇవాళ ఐపీఎల్లో జరగనున్న 14వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ముంబై వాంఖేడే స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకి మ్యాచ్ ప్రారంభమవుతుంది.